నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ మే నెలలో 12వ తారీఖు అలాగే 14వ తారీఖు రవి కుజగ్రహాల మార్పు అనేది మనం గమనించవచ్చు. మరి ఈ మార్పుల వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, వివరిస్తారా? ఈ అంగారక మార్పు అనేది మే నెల మాసంలో 12వ తారీఖు రోజున జరుగుతుంది. గోచారరీత్యా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శత్రుగ్రహాల కూటమి నుంచి బయటపడ్డాం. ప్రధానంగా శని కుజుల కలయిక అనేది మీనరాశిలో సంభవిస్తుంది. ఈ శని కుజుల కలయిక నుంచి అంగారకుడు అంతా కూడా 45 రోజుల తర్వాత ప్రతి 45 రోజులకి మారుతూ ఉంటారు. గోచార చక్రంలో మేషరాశి తన సొంత ఇల్లైన సొంత క్షేత్రమైన ఈ యొక్క స్వక్షేత్రమైన మేషరాశిలో మారడం, అందులో ఉచ్చస్థానంలో సూర్య భగవానుడు ఉండడం, బుధాదిత్య యోగంలో బుధుడితో పాటు కలిసి ఉండడం, 3 గ్రహాల కలయికని చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రవి భగవానుడు కూడా మళ్ళీ రాశి మారుతున్నాడు. 14వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ ఈ యొక్క వృషభ రాశికి మారడం అనేది జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ 5 రాశుల వాళ్ళకి విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులకంతా కూడా ఎవరికైతే కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడం కానీ, గవర్నమెంట్ జాబ్స్ అంతా కూడా రావడం కానీ, మంచి వ్యాపారంలో లాభాలు గణించడం కానీ, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడం కానీ, పిర్తు ఆర్జిత జీవితం అనేది అంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అంతా కూడా వీళ్ళకి రావడం అనేది కానీ, వీళ్ళకి ఏమైనా కోర్టు కేసుల్లో ఏమైనా ఆస్తి రావాల్సి ఉన్నా కానీ దాంట్లో విజయం పొందడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మేషరాశి జాతకులకి, తర్వాత సింహరాశి జాతకులకి, మరియు ధనుసు రాశి జాతకులకి, కుంభరాశి జాతకులకి విశేషమైన శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహస్థితి మారడం వల్ల మీనరాశి జాతకులకు కూడా ధనస్థానంలో ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొందుతున్నాడు. కావున తద్వారా సంపూర్ణమైన ఆరోగ్యము, ఆనందమైన జీవితం జీవించడానికి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అంగారకుడు మార్పు వల్ల ప్రధానంగా ఏమవుతుందంటే మనశ్శాంతమైన జీవితం కలుగుతుంది. ఇంతకుముందు శనీశ్వరుడు పాటు ఈ అంగారకుడు కలియికతో ఉన్నప్పుడు, మీనరాశిలో ఉన్నప్పుడు కొంచెం మానసికంగా చికాకులు కానీ, మనస్పర్ధలు కానీ, చిన్న చిన్న గొడవలు కానీ ఇంట్లో జరుగుతూ ఉండడం చూస్తూ ఉంటారు. ఈ గ్రహస్థితి నుంచి బయటపడిన తర్వాత కొంచెం మానసికమైన చింతన నుంచి బయటపడి మానసికంగా మనశ్శాంతి పొందడం కానీ, ప్రతి విషయంలో కానీ వీళ్ళకి విజయం చేకూర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే గురువుగారు ఇందాక అన్నారు, పర్టికులర్గా కొన్ని రాశుల వారికి రాజయోగం పడుతుంది అని అన్నారు. మరి ఏ ఏ రాశుల వారికి రాజయోగం పట్టే అవకాశాలు ఉన్నాయి? దానికోసం ఏమైనా చేయాలంటారా వాళ్ళు? ఖచ్చితంగా ఏంటిదంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ఇక్కడ బుధాదిత్య యోగంలో మార్పు మరియు త్రిగ్రహ కూటమి సూర్యమంగళ యోగం అనేది రావడం, సూర్య భగవానుడు, అంగారకుడు, బుధ భగవానుడు 3 గ్రహాల కలయిక జరుగుతుంది. చాలా విశేషమైన ఫలితంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం అనేది వీళ్ళకి ఏం చేస్తుందంటే కొంచెం ఈ యొక్క శ్రమించి ఖర్చించే వాళ్ళకంతా కూడా ఖర్చులు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఎంత శ్రమించినా కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడం, ధనం కనబడుతూ ఉంటుంది, ధనలాభాలు వస్తూ ఉంటాయి, అట్లాగే ఖర్చులు కూడా కనబడుతూ ఉంటాయి. అది ప్రధానంగా దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా హనుమత్ జయంతి రోజున విశేషంగా వీళ్ళంతా కూడా మే నెల 12వ తారీఖు రోజున దశమి తిథి రోజున రావడం జరుగుతుంది. హనుమత్ జయంతి రోజున విశేషంగా మన్యసూక్త పారాయణం చేయించడం, వడమాలను సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మంత్రాన్ని అందరూ కూడా జపాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. విశేషంగా మేషరాశి జాతకులంతా కూడా హనుమతే శ్రీరామదూతాయ నమః, ఓం నమో హనుమతే శ్రీరామదూతాయ నమః, ఓం నమో హనుమతే శ్రీరామదూతాయ నమః ఈ మంత్రాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు. వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడి అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి, శని ప్రభావం కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. మరియు ఇక్కడ ఇంకో రాశి ఏంటిదంటే సింహరాశి జాతకులు అని చెప్పడం. ప్రధానంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. ఇక్కడ నవమంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది. నవమ స్థానంలో ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు అంతా మార్పు చెందడం అనేది రాజయోగ ప్రాప్తిగా చెప్తుంది. ప్రధానంగా ఇక్కడ వ్యాపారంలో లాభాలు గణించడం కానీ, వీళ్ళకి స్థిరాస్తి పెరగడం కానీ, స్థిర లాభాలు పెరగడం కానీ, గృహయోగం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి గృహయోగం సిద్ధించడం కానీ, ఆస్తి తగాదాల నుంచి బయటపడడం కానీ, భూలాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటాయి. విశేషమైన పుణ్య ఫలితాల కోసం వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల లాభాలు గణిస్తుంటారు. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. రాధశ్యామల యజ్ఞాతికతలు ఆచరించుకోవడం. ఈ యొక్క హనుమాన్ జయంతి రోజున విశేషంగా వీళ్ళంతా కూడా ఆంజనేయ స్వామి వారికి సింధూరాభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, వడమాలను సమర్పించడం, మామిడి పండుని స్వామివారికి నివేదన చేయడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః ఈ నామాన్ని అందరూ కూడా జపాన్ని ఆచరించాలి. తద్వారా అఖండ లాభాలు గణిస్తూ ఉంటారు. అలాగే కుంభరాశి వారికి కూడా ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది అని అన్నారు. మే నెలలో కూడా మంచి మంచి శుభ ఫలితాలు ప్రారంభమవుతాయని ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. సో వాళ్ళకి కూడా
కుంభరాశి వారికి కూడా మే నెల నుంచి ఇప్పుడు ఈ రాశుల మార్పు వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఖచ్చితంగా వీళ్ళకి కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కుంభరాశి నుంచి 3వ స్థానంలో జరుగుతుంది. వీళ్ళకంతా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం, అంటే వీళ్ళకంతా కూడా ఎవరికైతే పలుకుబడి పెరుగుతుంది, సంఘంలో గౌరవం పెరగడం కానీ, మంచి వాళ్ళకి గుడ్విల్ అనేది పెరగడం కానీ, మంచి కీర్తి గణించడం కానీ, కమ్యూనికేషన్స్ పెరగడం కానీ, మంచి వ్యాపారంలో లాభాలు గణించడం కానీ, దూర ప్రయాణాలు చేయడం వల్ల మంచి కాంట్రాక్ట్స్ లభించడం కానీ, స్థిరాస్తి కోసం ప్రయత్నం చేసుకున్న స్థిరాస్తి లభించడం కానీ, వివాహాది శుభకార్యాల కోసం చర్చలు పెరగడం కానీ, తద్వారా వీళ్ళకంతా కూడా ఇక్కడ సూర్య భగవానుడు ఏదైతే ఉన్నాడో సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం, బుధుడంతా కూడా బుధాదిత్య యోగంలో మార్పు జరగడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా వీళ్ళకంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం ఉన్న శనీశ్వరుడు కుంభరాశి వాళ్ళకి మరియు మకర రాశి వాళ్ళకి కూడా అనుకూలతని ఇస్తారు. వీళ్ళకంతా కూడా ప్రధానంగా మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం లేదు, వాళ్ళకి అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ కుంభరాశి వాళ్ళకంతా కూడా ఏలినాటి శని ప్రభావం 3వ దశలో ఉంది, కానీ అంత పెద్ద ప్రభావం ఉండదు. కానీ కర్మదోషం అనేది ఉంటుంది. వాళ్ళ జాతకరీత్యా జన్మజాతకం ప్రకారంగా శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నారు, వాళ్ళ పూర్వజన్మలో సుకృతం ఏ రకంగా ఉంది, పూర్వ పుణ్యస్థానం ఏ రకంగా ఉంది, అవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాల్సి ఉంటుంది. గోచార చక్ర ప్రకారంగా చూసుకుంటే అంత పెద్ద ప్రభావం ఉండదు కుంభరాశి జాతకులకి. దీని నుంచి బయటపడడానికి ఈ మిశ్రమైన ఫలితాలు, ఈ యొక్క ఖర్చులు విపరీతంగా పెరగడం, దీని నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం, తులసి మారం సమర్పించడం, పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరిగితే గృహంలో అంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే గురుగారు, ఇప్పుడు చెప్పిన రాజయోగం పట్టే రాశుల వారికి కాకుండా మిగతా రాశుల వారు ఏ దైవనామస్మరణ చేస్తే వారికి కూడా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రత్యేకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మే నెల మాసంలో కృష్ణపక్షంలో మనకంతా కూడా మే 12వ తారీఖు రోజున మనకి దశమి పుణ్యతిథి రోజున దశమి ఏకాదశి 2 కలిసి వస్తున్నాయి. ఆ రోజున విశేషంగా అంగారక మార్పు కూడా జరుగుతుంది. ఆ రోజున విశేషంగా హనుమత్ జయంతి రావడం అనేది జరుగుతుంది. మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడంతా కూడా హనుమత్ జయంతి వైశాఖ మాసంలో హనుమత్ జయంతి చేయడం ఆచారం ఉంటుంది. కొన్ని తెలంగాణ రాష్ట్రంలో అంతా కూడా చూసుకుంటే చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి అంతా కూడా చేయడం ఆచారం ఉంటుంది. విశేషంగా అందరూ కూడా ఎక్కువ పాటించేది ఏంటంటే వైశాఖ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే దశమి తిథి. ఆ రోజున హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవడం, శ్రీరామ జపాన్ని ఆచరించడం, సింధూర అభిషేకాది కార్యక్రమాలు, తమలపాకు పూజ, నాగవల్లి దళాచన పూజ అంటారు, తమలపాకు పూజ ఆచరించడం, ఆంజనేయ స్వామి వారికి విశేషమైన వడమాలను సమర్పించడం, గారెలతోటి అర్చన చేస్తూ ఉంటారు. ఈ యొక్క మాస చక్రాలు అంటారు సంస్కృతంలో అంతా కూడా. వడమాలనంతా కూడా మినపప్పు చేసిన వడమాలనంతా కూడా వడలతోటే హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు. తద్వారా ఎవరైతే ఈ యొక్క మన్యసూక్త పారాయణం చేయించడం కానీ, శ్రీసూక్త పారాయణం చేయించడం కానీ, ఆంజనేయ స్వామి వారి ఆరాధన ఈ యొక్క 12వ తారీఖు రోజు చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి ఉన్నప్పటికీ ఏలినాటి శని ప్రభావం కావచ్చు, అర్ధాష్టమ శని ప్రభావం కావచ్చు, అష్టమ శని దోషమైనా కావచ్చు, విశేషంగా ఎవరైతే ఈ గ్రహస్థితి వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకంతా కూడా ఈ గ్రహస్థితి మార్పు అంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి. వీళ్ళకంతా కూడా ప్రధానంగా ఈ రహస్య పరిష్కారం అంతా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ రహస్య పరిష్కారం చెప్పడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు. వాళ్ళ గ్రహస్థితి మెరుగుపడుతుంది, జీవితంలో మార్పులు చేకూరుస్తాయి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులకి, కుంభరాశి జాతకులకి మరియు సింహరాశి జాతకులకి, ధనస్సు రాశి జాతకులకి, మీనరాశి జాతకులకి విశేషమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మరియు తులారాశి జాతకులు కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురు.